అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారు కదా? సరే, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి గద్య భాగంలో ఒక పాఠం చెప్పుకుందాం. ఇది స్ఫూర్తిశ్రీ అనే రచయిత రాసినటువంటి ఒక వ్యాసంలోని కొంత భాగాన్ని మన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయాలు చెప్తారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది భాషకు సంబంధించినటువంటి ఒక వ్యాసం కాబట్టి ఇది కొంచెం శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కథాభాగం అంటూ ఏమీ ఉండదు, కథ ఉండదు కాబట్టి కొంచెం మనకి ఎలా అయినా సరే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. భాష గురించి అంటే కొత్త కొత్త పదాలు పరిచయం అవుతూ ఉంటాయి. మనం అది ఒకప్పుడు విన్నది ఒక రకంగా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి చెప్పేది మరొక రకంగా చెప్పినట్టు అనిపిస్తుంది మనకి. అది ఏంటి అనేటువంటిది పాఠం మొత్తం పూర్తయితే మనకు కొంత అవగాహన వస్తుంది. సరే, ఇక్కడ ఈ వ్యాసం రాసినటువంటి ఆయన పేరు స్ఫూర్తిశ్రీ. ఈ స్ఫూర్తిశ్రీ అనేటువంటిది కలం పేరు. కవులు వాళ్ళ రచనలు చేసేటప్పుడు వేరే ఒక పెన్ నేమ్, ఒక వాళ్ళకి ఇష్టమైన పేరు ఏదైనా కల్పించుకుంటారు, లేకపోతే ఆ పేరులో లేదా వాళ్ళ ఇంటి పేరుని కలం పేరుగా పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పేరుని పొట్టి చేసుకుని పెట్టుకుంటారు. చూడండి, మీరు ఇప్పుడు శ్రీశ్రీ అని ఉంది, ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు, కానీ శ్రీశ్రీ అని పెట్టుకున్నారు ఆయన. అలాగే ఈయన స్ఫూర్తిశ్రీ అని ఒక కలం పేరు పెట్టుకున్నారు, ఆ కలం పేరుతోనే రచనలు చేస్తూ ఉంటారు. ఈయన గురించి కొద్దిగా మనం పరిచయం చేసుకుంటే, స్ఫూర్తిశ్రీ తెలుగు భాషా చరిత్రకు సంబంధించి అనేకమైనటువంటి పరిశోధనలు, వ్యాసాలు రాశారు. ఈయన జనవరి 5, 1928 పుట్టారు. ఈ స్ఫూర్తిశ్రీ అసలు పేరు తోకల భాస్కర్. ఈయన పూర్తి పేరు తోకల భాస్కర్ రావు. ఈయన ఏదో ఇప్పుడు అంటే 5/1/1928 5/1/1928 జన్మించిన స్ఫూర్తిశ్రీ గారు గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఏసీ కాలేజ్లో తెలుగు అధ్యాపకుడిగా అంటే లెక్చరర్గా పనిచేసి అక్కడే పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తి. ఈయన అసలు ప్రాంతము కాకినాడ, ఈయనది అసలు స్వస్థలం. ఈయన రచనల విషయంలో వచ్చేసరికి ఈయన రచన చేసిన అన్నీ కూడా అటు భాష మీద రాసినటువంటివి. భాషకి, సాహిత్యానికి, అలంకారాలు ఇట్లాంటి విషయాల మీద విమర్శ, భాష ఈ రెండింటి మీదే ఆధారం చేసుకుని వీరి రచనలన్నీ కూడా సాగాయి. సంస్కృతంలో భోజరాజు రాసినటువంటి సరస్వతీ కంఠాభరణం అనేటటువంటి రచనను తెలుగులో వ్యాఖ్యానం చేశారు. అలాగే చంద్రాలోక సమున్మేషము అనేటటువంటిది జయదేవుడు అయిన చంద్రాలోక సమున్మేషము అనేటటువంటిది ఒక అలంకార శాస్త్రానికి సంబంధించింది. జయదేవుడు అని ఆయన సంస్కృతంలో రాస్తే దానిని వ్యాఖ్యానించారు, దానికి కూడా వ్యాఖ్యానం రాశారు ఆయన. అంతేకాకుండా తెలుగులో అర్థ వివరణ అన్నమాట దాన్ని. అలాగే క్షేమేంద్రుడు అనేటటువంటి సంస్కృత కవి రాసినటువంటి ఔచిత్య విచార చర్చ అనేటువంటి రచనకు క్షేమేంద్రుడు ఈయన సంస్కృతంలో రాశారు. దీనిని కూడా ఆయన తెలుగులో విశేషంగా దానిని ఒక చారిత్రక సమీక్షగా దానిని తీసుకొని ఒక సిద్ధాంత గ్రంథంగా దీనిని దిద్దడం జరిగింది.
ఆ తరువాత తెలుగుకి ప్రామాణికమైనటువంటి వ్యాకరణ గ్రంథాలు తెలుగులో బాగా ప్రాచుర్యం పొందినటువంటివి బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము అని రెండు ఉన్నాయి. బాల వ్యాకరణము గురించి మీరు వినుంటారు. చెన్నయ్య సూరి రాసినటువంటిది బాల వ్యాకరణం. ఆ తర్వాత చెన్నయ్య సూరి శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు అని ఆయన ప్రౌఢ వ్యాకరణము అనేటువంటి దాన్ని రాశారు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటికి తులనాత్మకంగా ఒక వ్యాఖ్యానం కూడా ఈ స్ఫూర్తిశ్రీ గారు రాయడం జరిగింది. ఇంతే కాకుండా ఆ తరువాత తెలుగు భాషా చరిత్ర అనేటువంటిది తెలుగు భాషా చరిత్ర తర్వాత స్ఫూర్తిశ్రీ వ్యాసావళి అనే పేరుతో భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాసాలు. అంటే మొత్తం మీద ఎలా చూసినా ఆయన చేసినటువంటి రచనలు అన్నీ కూడా భాషాశాస్త్రానికి, అలంకార శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలనే ఆయన వ్రాయడం జరిగింది. సరే, ఈ స్ఫూర్తిశ్రీ ఈ మధ్య కాలంలోనే ఆయన చనిపోవడం జరిగింది. 19/11/2015లో ఆయన, అంటే ఇది ఆయన యొక్క జీవితకాలం. ఈ జీవితకాలంలోనే ఈయన రచనలన్నీ కూడా చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటిది ఈ అర్థ విపరిణామము అనేటువంటి మాటకి దాని గురించి చెప్పుకుందాం. ఇది కవి పరిచయం, ఇది రచయిత పరిచయం, రచయిత గురించి కొద్దిపాటి పరిచయం. తర్వాత ఈయన రాసినటువంటి ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలను మనం తెలుసుకుందాం. అసలు అర్థ విపరిణామము అంటే ఏంటి అంటే కాలక్రమంలో ఒక పదం యొక్క అర్థం మార్పు చెందడమే అర్థ విపరిణామం. అంటే కాలక్రమంలో ఒక పదము యొక్క అర్థము మార్పు చెందడం. అంటే ఒక రకమైనటువంటి పదము వ్యవహారంలో పడి దాని అర్థం మరొక రకంగా మారిపోవచ్చు, లేదు దాని అర్థము కుంచుకుపోవచ్చు. మనం విస్తృతంగా వాడేమనుకోండి, అది తగ్గిపోయి ఉండొచ్చు. లేదు ఇప్పుడు చిన్నగా వాడినటువంటి పదం ఒకప్పుడు బాగా గొప్పగా వాడి ఉండొచ్చు. అలాగా ఈ అర్థ విపరిణామంలో అనేక రకాలు మార్పులు ఉన్నాయి. దీంట్లో మనము ప్రత్యేకించి ఒక 5 రకాలుగా జరిగేటటువంటి మార్పులను గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పాఠంలో, ఈ వ్యాసంలో. అవి: ఒకటి, అర్థ సంకోచం. 2, అర్థ వ్యాకోచం. 3, అర్థ గ్రామ్యం. తర్వాత అర్థ గ్రామ్యత. 4, అర్థ సౌమ్యత. 5, సభ్యోక్తి. అర్థ సౌమ్యత తర్వాత సంకేతార్థము. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటే, ఇక్కడ అర్థ సంకోచము అన్నప్పుడు సంకోచము అనే పదంలోనే మనకి దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం మనకి బయటికి బోధపడుతోంది. ఒకప్పుడు బాగా సామాన్యార్థంగా అందరికీ సంబంధించినటువంటి పదంగా ఒక పదం ఉండి, ఆ తరువాత
దాని అర్థము కొంత పరిమితిని ఏర్పాటు చేసుకున్నట్టయితే అంటే ఆ రకంగా వ్యవహారం మారిపోయింది. అలా మారిపోయినటువంటిదైతే దానిని అర్ధ సంకోచము అంటారు. సంకోచము అంటే తగ్గిపోవడం, సంకోచించుకుపోవడం. వ్యాకోచించడము అంటే వ్యాప్తి చెందడం. ఈ రెండింటికి తేడా గమనించాలి. ఇక్కడ కొన్ని పదాలు చాలా వాటికి ఉపయోగించేటటువంటి ఒక పదాన్ని దాని అర్థాన్ని కుంచి తక్కువ వాటికే వాడడం, అది అర్ధ సంకోచం. అర్ధ సంకోచంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఉదాహరణకి అర్ధ సంకోచంలో చీర అనే పదం ఉంది. చీర అంటే మన అందరికీ తెలిసినటువంటిది. ఏంటంటే చీర అంటే ఆడవాళ్ళు ధరించేటటువంటి ఒక పెద్ద వస్త్రం. మన అమ్మ పెద్దవాళ్ళందరూ కట్టుకునేటటువంటి ఒకానొక వస్త్రం. అది ఆడవాళ్ళు మాత్రమే ధరించేటటువంటిది చీర నువ్వు నేను ధరించు, పురుషులు ధరించరు, కానీ స్త్రీలే ధరిస్తారు. కానీ దీని అసలు రూపం ఏంటి అంటే పూర్వపు రోజుల్లో చాలా కాలం క్రితం చీర అంటే కేవలము వస్త్రము అనే అర్థం ఉంది. వస్త్రం ఎవరు కట్టుకుంటారు? ఎవరైనా కట్టుకుంటారు. అందరికీ కావాలి వస్త్రం. వస్త్రము పురుషుడికి స్త్రీకి ఇద్దరికీ కావాలి. పూర్వపు రోజుల్లో ప్రయోగాలు కూడా ఉన్నాయి. రామాయణంలో వాటిల్లో వెళుతూ ఉంటే ఆ మునికుమారుడు నారచీరలు ధరించి వెళుతున్నారు అన్నాడు. చీరలు కట్టుకోవడం ఏమిటండి అంటే ఒకప్పటి వాడకము వేరు. ఆ తరువాత దాని అర్థం సంకోచింపబడి ఈ పదం చీర అనేటటువంటిది కేవలము స్త్రీ వస్త్ర విశేషంగా, స్త్రీలు ధరించేటటువంటి వస్త్రంగా మాత్రమే మారిపోయింది అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. దీని తరువాత మరొక పదము వ్యవసాయం. వ్యవసాయం అంటే మనందరికీ తెలుసు, మనదంతా వ్యవసాయ కుటుంబాలు. భూమి మీద ఆధారపడి పొలం దున్ని పంటలు పండించి కూరగాయలు, బియ్యము, ధాన్యము, రకరకాల తీసుకు ఇలా చేసేటువంటి వ్యవసాయం, అగ్రికల్చర్ అనేటువంటి అర్థంలో వ్యవసాయం మనందరికీ తెలిసినటువంటి అర్థం. కానీ వ్యవసాయము అనేటటువంటి మాటకి అక్కడ అధికారి అర్థం. వ్యవసాయం అనేటటువంటి మాటకి కేవలము పని అని మాత్రమే అర్థం. ఏ పనైనాను నువ్వు చేస్తున్నటువంటి పని అదే. నేను ఉపాధ్యాయుని కాబట్టి నా పని. ఒక రైతు ఉంటే అది అతని పని. ఒక ఆఫీసులో పనిచేసేటటువంటి ఒక క్లర్క్ గారు ఉంటే అది ఆయన వ్యవసాయం. కాబట్టి వ్యవసాయము అంటే పని అనేటటువంటి అర్థంలో ఉండేది. పాప వ్యవసాయమున నందు బుద్ధి వదలక నిలిపాను అని చెప్పి ఒకసారి చెప్పాడు. పాప వ్యవసాయమునందు, పాప వ్యవసాయం అంటే పాపభూయిష్టమైనటువంటి పాపపు పనుల యందే అతని దృష్టి పెట్టాడు అనేటటువంటిది పూర్వరచనలలో ప్రయోగం ఉంది. కాబట్టి వ్యవసాయం అంటే కేవలం భూమిని దున్ని పంటలు పండించేటటువంటి రైతు చేసేటటువంటి పని మాత్రమే కాదు. ఏ పనినైనా పూర్వము వ్యవసాయము అనే పేరుతోనే పిలిచేవారు. కానీ రాను రాను రోజులు మారుతున్న కొద్దీ అసలు భాష యొక్క లక్షణం ఏమిటంటే భాష నిరంతరము మారుతూ ఉంటుంది. అనేకమైనటువంటివి తనలోకి తెచ్చుకుంటూ ఉంటుంది. భాష గురించి చెప్తూ ఒక మాట అంటారు, ప్రవాహిని దేశ్య అంటారు. ప్రవాహిని దేశ్య అంటే ఈ దేశ భాషలు అనేవి ఎలాంటివి అంటే ఒక ప్రవాహం లాంటివి. ప్రవాహం అంటే ఒక సెలయేరో ఒక నదో ప్రవహిస్తోంది అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఉదాహరణ చెప్పుకుంటే మార్పులు ఎలా జరుగుతాయి అనేటువంటిది బాగా గుర్తుంటుంది మనకు. నదే ఒక సెలయేరు ప్రవహిస్తోంది. ప్రధానంగా నదే అనుకుందాం. ఈ నది ప్రవహిస్తోంది. నది ప్రవహిస్తూ ఉంటే ఎలా వెళుతుంది? తనలోకి చాలా తెచ్చుకుంటుంది. చాలా వాటిని తనతో పాటు తీసుకుపోతుంది. వరదలు వస్తూ ఉంటాయి మన దగ్గర. గోదావరికి
వచ్చినప్పుడు ఎన్నింటినో తీసుకుపోతూ ఉంటుంది. కొన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తూ ఉంటుంది. పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంత వదిలేస్తూ ఉండొచ్చు. ఇంకా ఏదో అడ్డుపడితే కొంతకాలం పాటు ఒక 2 రోజులు 3 రోజులు ఏడాదో 2 ఏళ్ళలో ఎంత ఉంటుంది ఇది. ఆ తర్వాత ఇంకో పెద్ద వరద వస్తే కొట్టుకుపోతుంది. అలాగే అంటే మంచిని తెస్తుంది, చెడుని తెస్తుంది, పరిశ్రమల్లోంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాన్ని తెస్తుంది, మన ఇళ్లలోంచి విడిచిపెట్టినటువంటి పాడు నీరుని అన్నింటినీ నదిలోకి మనం వదిలేస్తున్నాం. కాబట్టి ఆ నది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నదిలో నీరు ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి నదిలో నీరు మార్పు తెచ్చుకున్నట్టుగానే ఎన్నో తనతో పాటు తెచ్చుకుని మధ్య మధ్యలో వదిలేస్తూ కొన్ని తీసుకెళ్తూ ఉండేటటువంటి ఈ నదీ ప్రవాహంతో భాషని పోల్చారు మన పెద్దలు. కాబట్టి భాష ఎప్పుడూ ఒకలా ఉండదు, అది మార్పులు చెందడం అనేటటువంటిది భాష యొక్క ముఖ్య లక్షణము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి వ్యవసాయం అనేటువంటి పదం, ఇవన్నీ ఉదాహరణలు, ఇవన్నీ రాయాలి మీరు. ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఈ మాటలు రాయాలి మీరు. అది ఎస్ఏ ప్రశ్న అవ్వచ్చు, మనకి ఉండేటటువంటి సంక్షిప్త సమాధానం అవ్వచ్చు. ఈ వ్యవసాయం తర్వాత మరొక పదం ఏంటి అంటే ఇక్కడ మనకి చెప్పినటువంటిది ఉద్యోగం. ఉద్యోగం అంటే మనందరికీ ఉద్యోగం అంటే ఆఫీసుకి లేదా స్కూల్కి హాస్పిటల్కి లేకపోతే ఏదైనా పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేటటువంటి ఒక జాబ్ అనేటటువంటి అర్థంలోనే మనకి తెలుసు. అంటే అంతవరకే మనకి, అంటే ఈరోజు కొంత మాత్రమే జరిగిపోయింది. ఉద్యోగము అనేటటువంటి దానికి అసలు పేరు ఏంటంటే, అసలు అర్థం ఏంటంటే, పూర్వపు రోజుల నుంచి ఉన్నటువంటి అసలు అర్థం ప్రయత్నము అంటే ఉద్యోగం అంటే ప్రయత్నం చేయడము అని అర్థం. దేనికి ప్రయత్నము? నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడానికి చేయడం అనేటువంటిది నీ ఉద్యోగం. నీకు బాగా పాఠం చెప్పడానికి నేను చేయడం ఏదైతే ఉందో అది నా ఉద్యోగం. కొంతమంది ఒక మంచి పని చేయడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది చెడు ప్రయత్నిస్తారు. ప్రతిదీ కూడా ఉద్యోగము అంటే కేవలము జాబ్ అనే అర్థంలోనే కాకుండా ఇక్కడ ఏం అర్థంలో తీసుకోవాలి దీన్ని? మనము ప్రయత్నం చేయడము. మనకి భారతంలో ఒక పదం ఉంది, ఉద్యోగ పర్వము అని. ఉద్యోగ పర్వము అంటే వాళ్ళందరూ ఉద్యోగాలు ఏమైనా చేశారండి? ఆధునిక కాలంలో వచ్చాయి కదండి ఉద్యోగాలు. పూర్వకాలంలో ఉద్యోగాలు ఎక్కడున్నాయి? లేవు, ఉద్యోగాలు కాదు. అంటే అప్పుడు పరిస్థితులు వేరు, దాన్ని వేరే రకంగా ఏదో అనేవారు, కొలువులు అవి ఇవిని. కానీ ఉద్యోగం ఏంటండి అంటే దాని అసలు పేరు ఏమిటంటే ఉద్యోగము అంటే పని కాదు, ప్రయత్నము. ఒక పని చేయడానికి చేసేటువంటి ప్రయత్నము. ఏమిటా ప్రయత్నం? ఉద్యోగ పర్వం గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. పాండవులు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. కౌరవులు యుద్ధం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ ఉద్యోగం వాళ్ళ ఉద్యోగం వాళ్ళది, వీళ్ళ ఉద్యోగం వీళ్ళది. అంటే వారి ప్రయత్నం వారిది, వీరి ప్రయత్నం వీరిది అనేటువంటి సందర్భంలో దీనిని ఉద్యోగము అనే పదానికి అర్థం ఏంటండి? ప్రయత్నము. ఈ రకంగా విస్తృతార్థంలో ఉండేటటువంటిది దాని అర్థం కుంచుకుపోవడం, తక్కువ వాటికి కొన్నింటికి మాత్రమే పరిమితమైపోవడం ఏదైతే ఉందో దానిని అర్థ సంకోచము అంటారు. దీని తరువాతి అంశము అర్థ వ్యాకోచం. అర్థ వ్యాకోచము అంటే ఏంటి అంటే ఇంతకుముందు విస్తృతంగా ఉండేటటువంటి ఒక పదానికి అర్థము పరిమితమైపోవడం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్నింటికి మాత్రమే ఉపయోగించాల్సినటువంటి ఈ పదాలను, ఆ పదాలకు అర్థము విస్తృతమైపోవడం ఏదైతే ఉందో అది అర్థ వ్యాకోచం. వ్యాకోచం అంటే పెరగడం. ఒక బెలూన్ తీసుకుంటున్నాం, బోరా లాంటి దాన్ని, దాంట్లోకి మనం ఊతున్నాం. ఊస్తే ఏమైంది? అది గుర్తుపెట్టుకోండి, ఆ 2 పదాలు మనకి కొత్తగా ఉండొచ్చు కదా, తెలుగు పదాలు మనకి ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి. గాలి ఊదాం, ఊస్తే ఏమైంది? అది వ్యాకోచించింది, పెరిగింది. అదే గాలి తీసేసాము, సంకోచించింది. ఈ 2 పదాలకి అర్థం తెలుసుకుంటే మనకి ఈ చెప్తున్న ఉదాహరణలు బాగా గుర్తుంటాయి. అంటే పరిమితంగా ఉండేటటువంటి
అర్థం కలిగినటువంటి పదాలకి విస్తృతార్థం కొన్నింటిలో కల్పింపబడింది. ఆ కల్పింపబడినటువంటి పదాలు ఏమిటి అంటే, ఉదాహరణకి మొదటి పదం తీసుకుందాం, తైలము. తైలం అంటే ఏంటండి? మనందరికీ తెలిసిందే. తైలం అంటే తెలుసు కదా, నూనె. తైలం అంటే నూనె. నూనెలు ఎన్ని ఉన్నాయి? అబ్బో చాలా ఉన్నాయి. మందార తైలం, భృంగరాజ తైలం, నవరత్న తైలం మనం రాసుకుంటాం కదా బొరకి కొనుక్కుని చల్లగా ఉంటుందని, ఇలాగా వాడేస్తున్నాం. కానీ తైలము అనేటటువంటి పదానికి అసలు అర్థం ఏమిటంటే, తిలల నుంచి వచ్చినది తైలము. ప్రతి నూనెను తైలం అనకూడదు. తిలలు అంటే నువ్వులు. తిలలు అంటే నువ్వులు. నువ్వుల నుంచి తీసినటువంటి ఆ సారం, ఆ నూనె ఏదైతే ఉందో దానినే తైలము అనాలి. కానీ మనం ఏమంటున్నాం? భృంగరాజ తైలం, మందార తైలం, నవరత్న తైలం. అలాగా ఆ తైలము అనేటువంటి పదాన్ని దేనికైనా వాడచ్చు అన్నట్లుగా దాని యొక్క అర్థాన్ని వ్యాపింపజేశాం. విస్తృతార్థంలో ఈవేళ దానిని వాడటం జరుగుతోంది. కాబట్టి ఇది అర్థ వ్యాకోచానికి ఉదాహరణగా చెప్తున్నాం. అంటే అర్థాన్ని బట్టి పదాలు ఏర్పడుతూ ఉంటాయి, కానీ ఆ అర్థ వ్యుత్పత్తిని బట్టి కాకుండా దాని వాడకాన్ని బట్టి తరువాతి కాలంలో పెరిగిపోతున్నాయన్నమాట ఈ అర్థాలు. మరొక పదం చెప్పుకోవాలనుకుంటే చెంబు. చెంబు అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మీకు తెలుసు కదండి అంటారు. అవును, చెంబు అంటే మనందరికీ తెలుసు. ఎత్తడి చెంబు, స్టీల్ చెంబు మన ఇళ్లలో వాడుతున్నాం కదా. ఎత్తడి చెంబు, స్టీల్ చెంబు, వెండి చెంబు, రాగి చెంబు, ఇంకా బాగా ఉన్నాడంటే బంగారం చెంబు. మన ఇంట్లో వాడుకున్నది మట్టి చెంబు, లేదు ప్లాస్టిక్ చెంబు కదా. ఇన్ని రకాలుగా చెంబులు ఉన్నాయి. మరి చెంబు అంటే, కానీ చెంబు అనేటటువంటి మాటకి కేవలము రాగితో తయారు చేసినటువంటి దానిని మాత్రమే చెంబు అని దీనికి అర్థం. చెన్ను అంటే ఎరుపు అని అర్థం. రాగి కొంచెం ఎర్రగానే కదండి కనిపిస్తుంది. ఆ రంగులో ఉన్నటువంటి ఆ చిన్నపాటి మూతి కలిగినటువంటి ఆ పొట్ట కాస్త ఇలా ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉందో దానికి రాగితో తయారు చేసినటువంటి దానికి మాత్రమే చెంబు అని పేరు. కాబట్టి కానీ దాన్ని ఇవాళ రోజుల్లో మనము ఏం వాడేస్తున్నాం? ఏ లోహంతో తయారు చేసినా, ఏ పదార్థంతో తయారు చేసినా ఆకృతిని బట్టి, దాని ఆకారాన్ని, షేప్ని బట్టి మనము దాన్ని చెంబు అనేస్తున్నాం. కానీ అలా అనడానికి లేదు. అదొక. దీని తర్వాత దీపపు సెమ్మె. దీపపు సెమ్మె అంటే ఏంటండి? ఒక రకంగా ఇది కొంత మీ తరం వాళ్ళకి కొంచెం ఈ పదం తెలియడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకప్పుడు నూనెతో కానీ కిరసనాయిలతో కానీ దీపం వెలిగించుకునేవాళ్ళం. ఆ దీపం వెలిగించుకుని ఒక దిమ్మ లాంటి దాన్ని, ఒక చెక్క లాంటి దాంతో ఏదో ఒక చిన్న స్టాండ్ లాగా తయారు చేసుకుని ఆ దీపాన్ని తీసుకొచ్చి ఆ స్టాండ్ మీద మనము పెట్టుకునేవాళ్ళం. ఆ పెట్టుకోవడం వల్ల ఈ కాంతంతా వ్యాపిస్తుంది. అంటే దీపాన్ని ఉంచడానికి ఆధారమైనటువంటి ఒకానొక వస్తువు, ఒక స్తంభం లాంటిది. కానీ అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ సెమ్మె అనేటువంటిది, శమ అనేటువంటిది పార్సీ భాషలో దీపము అనే అర్థం కలిగి ఉంది. పార్సీ భాషలో శమ అనేటువంటి పదానికి దీపం అనే అర్థం ఉంది. అది పార్సీ భాషలో ఉంటే మనం తెలుగు పాఠం చెప్పుకుంటూ దానికి దీనికి లింక్ చేస్తారేంటండి, అర్థవంతంగా లేదు ఇది అని మనం సందేహం రావచ్చు. అందుకే మీకు భాష యొక్క లక్షణం, దాని యొక్క సహజ లక్షణం ఇది అని చెప్పి ఒక మాట చెప్పాను మీకు. ఇదిగో ఏంటిది? భాష ఎటువంటిదన్నా? ఒక ప్రవాహం లాంటిది.
అనేకమైనటువంటి వాటిని తెచ్చుకుంటుంది, అనేకమైనటువంటి వాటిని వదులుకుంటుంది. కాబట్టి చారిత్రక గ్రంథాలను చదివినప్పుడు చూసినప్పుడు మనకి ఇవి తెలుస్తూ ఉంటాయి అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దీపపు అది సెమ్మె అంటేనే సరిపోతుంది. శమ అనేటువంటి దాంట్లో సెమ్మే పుట్టింది. దీపం పెట్టుకునే సెమ్మె అనేటువంటి కాస్త పెద్ద పదం లాంటిది ఇక్కడ మనకి పుట్టుకొచ్చింది. ఇది సెమ్మెకు సంబంధించినటువంటి. ఇకపోతే మరొక పదం ఏంటి అంటే మన వాళ్ళు చెప్పేటటువంటిది అర్ధ వ్యాకోచంలో నెయ్యి అనే పదం ఉంటుంది. నెయ్యి నెయ్యి ఈ నెయ్యి అనేటటువంటిది నెయ్యి అంటున్నాం కదా. నెయ్యి అంటే పాల నుండి వచ్చేటటువంటి దానిని రకరకాల ప్రక్రియల ద్వారా దానిని అందులోంచి పాల సారాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వేడి చేసి తయారైనటువంటి పదార్థాన్ని నెయ్యి అంటాం. మనందరికీ తెలుసు. ఆవు నెయ్యి, గేదె నెయ్యి, లేకపోతే కొన్ని జంతువులు పాలు కూడా మనం వాడుతూ ఉంటాం. గొర్రె, మేక రెండింటినీ వాడుతూ ఉంటాం. కాబట్టి ఏదైనా సరే నెయ్యి, ఈ నెయ్యి నుంచే నూనె అనేటటువంటి పదం కూడా మనకి నిష్పన్నమైనట్టుగా చెప్తారు. వాస్తవానికి ఈ నెయ్యి అనేటటువంటిది ఏంటంటే ఒక సున్నితత్వము, ఒక మృదుత్వము, స్నిగ్ధత అంటారు దాన్ని. ఒక జిడ్డుతనం కలిగినటువంటి ఒక పదార్థాన్ని నెయ్యి అంటారు. అదిగో కానీ ఇది మళ్ళీ ఆ ఒక్కదానికే వాడాలి. కానీ ఈ నెయ్యి అనేటువంటిది రకరకాల నూనెలకు, నేతులకు కూడా దాన్ని అర్థం విస్తృతపరిచేసాం. కాబట్టి దానిని ఇది కూడా అర్థ విపరిణామంలో అర్థ వ్యాకోచానికి మిగిలింది. దీని తరువాతది అర్థ విపరిణామంలో అర్థ సంకోచం చెప్పాం, అర్థ వ్యాకోచం చెప్పాం. అర్థ గ్రామ్యత, అర్థము దాని యొక్క అర్థము తగ్గిపోవడం, అంటే గౌరవప్రదంగా ఉండేటటువంటి దాన్ని ఒక మామూలు దానికి ఉపయోగించేటటువంటి పదాన్ని ఒక నీచమైనటువంటి అర్థంలో వాడుకోవడం. ఉదాహరణకి కంపు అనే పదం. కంపు అనే మాట, ఈ కంపు అనే పదం వింటేనే మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అంటే దుర్వాసన అనేటువంటి అర్థంలో కంపు అనే మాట మనం వాడతాం. దుర్గంధం, చెడు వాసన. అదే మంచి వాసన అయితే పరిమళం, సుగంధం, సువాసన అనేటువంటి అర్థంలో వాడతాం. కానీ దీని అసలు అర్థం ఏమిటి అంటే కంపు అనేటువంటి మాట పూర్వపు రోజులలో నన్నయ్య గారు 11వ శతాబ్దంలో కేవలము వాసన అనే అర్థంలోనే వాడారు. వాసన అంటే కంపు అంటే కేవలము వాసన. అది మంచిగా చెడ అనేటువంటిది విభాగం కూడా లేదు, విభజించడం కూడా లేదు. దేనికైనా కంపు అని వాడేవారట ఒకప్పుడు రోజు. కానీ రాను రాను దాని యొక్క అర్థం నీచమైపోయింది, తగ్గిపోయింది. కాబట్టి చెడు వాసనకు మాత్రమే ఉపయోగించేటటువంటి పదంగా ఈ కంపు అనేటువంటి పదము మనకి మిగిలిపోయింది. ఆ తరువాత మరొక పదం ఏంటండి అంటే ఇక్కడ సంభావన. సంభావన అనే పదం విన్నారా? సంభావన అంటే మనకి ఇంటికి ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు, మనం పిలిపించుకున్నాం. ఏదో పూజ ఉందని, వ్రతం ఉందని, లేకపోతే పెళ్లి ఉందని, ఇంకోటి ఉందని, ఏదో కార్యక్రమానికి మన బ్రాహ్మణుడికి పిలిపించినప్పుడు ఆ బ్రాహ్మణుడికి మనం కొంత ధనాన్ని ఆయన చేతిలో నమస్కారం పెట్టి ఆయన చేతిలో పెడతాం. దానిని వేళ బ్రాహ్మణుడికి సంభావన ఇచ్చామండి అంటాం. కానీ దీని అసలు అర్థం ఏమిటంటే సంభావన అనేటువంటి మాటకి అసలు అర్థం గౌరవము. అది బ్రాహ్మణుడికి సంబంధం లేదు, అందరికీ సంబంధించినటువంటి పదం, ఒక ఉన్నతమైనటువంటి పదం, ఒక ఉన్నతమైనటువంటి చక్కని పదము. అంటే గౌరవించడము
సంభావన చేస్తారు, నిన్ను సంభావన చేయు ఇట్టి నిన్ను అని చెప్పి ఒక దగ్గర కవులు కూడా ప్రయోగించారు. తిక్కన గారి ద్రౌపది కూడా నన్ను ఎంతమంది నన్ను గౌరవిస్తున్నారు అని చెప్పి ఒకసారి చెప్తుంది. కాబట్టి గౌరవము అనేటటువంటి అర్థంలో ఉండేటటువంటి సంభావన అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఈ పదం కాస్త దాని అర్థం తగ్గిపోయి పైగా కొంచెం నీచార్థంలోకి వచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చేటటువంటి డబ్బు అనేటటువంటి అర్థంలో ఇది స్థిరపడిపోయింది తరువాతి కాలంలో. ఆ తరువాత పదం ఏంటంటే ఇంకొక పదం ఉదాహరణ ఛాందసుడు. ఈ పదాలు మనకి కొంత కష్టంగా ఉంటాయి, అందుకే ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉండేటటువంటిది ఇది గుర్తుపెట్టుకోవాలి, 1-2 సార్లు చూసుకోవాలి, శ్రద్ధగా వినాలని అందుకే చెప్పాను. ఛాందసుడు. ఛాందసుడు అనేటటువంటి మాట దీనికి అర్థం ఏమిటంటే ఛందస్సులోంచి వచ్చినటువంటి మాట. ఛందస్సు అంటే మీకు తెలుసు వేదానికి ఉండేటటువంటి ఒకానొక భాగం. వేదంలో 6 భాగాలు ఉంటాయి. వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, ఇట్లా కొన్ని భాగాలు ఉన్నాయి. అలా 6 భాగాల్లో ఛందస్సు అనేటటువంటిది ఒక భాగం. అంటే దీని అసలు అర్థం ఏమిటంటే వేదంలో చెప్పబడినటువంటి చక్కని విధానంలో, చక్కగా ఉన్నతమైనటువంటి విధానంలో నీతి నియమాలు తప్పకుండా జీవించేటటువంటి వాడు అని దీని అసలు అర్థం. కానీ దీని అర్థం ఇవాళ మారిపోయి ఛాందసుడు అంటే మూఢనమ్మకాలు చేసేటటువంటి, మూఢనమ్మకాలను ప్రతిదాన్ని మూఢంగా నమ్మేటటువంటి ఒక అజ్ఞాని, ఒక మూర్ఖుడు అనేటటువంటి అర్థంలో, ఒక మొరటివాడు అనేటటువంటి అర్థంలో ఈ పదము ఈవేళ స్థిరపడిపోయింది. కానీ ఇది చాలా ఉన్నతమైనటువంటి అర్థము. కానీ ఈవేళ ఇది అర్థము గ్రామ్యత చెందింది. అంటే దీని అర్థము గౌరవప్రదమైనటువంటి అర్థం కాస్త తగ్గిపోయింది. అది ఒకటి. దాని తరువాత మరొక పదం శుశ్రూష. శుశ్రూష, గురు శుశ్రూష చేస్తున్నాడండి అంటారు. వాస్తవానికి ఇక్కడ ఈ పదాన్ని ఎక్కడ వాడుతూ ఉంటారంటే గురువు గారు పూర్వ రోజుల్లో ఆశ్రమాలలో విద్య నేర్పించేటటువంటి వారు. గురువు గారి ఇంటికి వెళ్ళి విద్యార్థి చక్కగా నేర్చుకునేవాడు, అక్కడే ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు విద్యాకాలం పూర్తయ్యే వరకు గురువు గారికి సేవలు చేసేవాడు. గురువు గారికి అన్నీ తాను సమకూర్చేవాడు. గురువు గారి పనులలో సమకూర్చేవాడు, ఆ పనులలో సహకరించేవాడు. గురువు గారికి కావాలంటే భిక్షాటన కూడా ఆయనే చేసి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇన్ని పనులు చేసేవాడు. వాటన్నింటినీ శుశ్రూష అని అర్థం కింద చెప్తారు. కానీ దీని అసలు అర్థం ఇది కాదు. సంస్కృతంలో ఉన్నటువంటి శుశ్రూష అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే శ్రోతుమిచ్చా శుశ్రూష, అంటే వినాలి అనేటటువంటి కోరికకు శుశ్రూష అని పేరు. అంటే గురువుగారు చెప్పేటటువంటి మాటని సక్రమంగా వినడం ఏదైతే ఉందో అది శుశ్రూష. ఇక్కడ అంటే ఇంతవరకు 3 చెప్పుకున్నాం. ఇది అర్ధ గ్రామ్యత కూడా మనం శుశ్రూష అనే పదంతో పూర్తి చేసుకుని దీని తరువాతిది అర్ధ సౌమ్యత. అర్థం సౌమ్యంగా, గౌరవప్రదంగా వచ్చేటటువంటి ఒక పదాలు. ఉదాహరణకి చచ్చిపోయాడు అన్నమాట, చచ్చాడు. ఈ చచ్చను అనేటటువంటి పదాన్ని అలా చెప్పకుండా దాన్ని కాస్త మార్చి చెప్తారు. అంటే చచ్చిపోయాడు అనే మాటని కాస్త మొరటుగా తీసుకున్నట్టుగా ఉన్నా చచ్చిపోయాడని అనకుండా చావుని పరమపదించాడని, కాలధర్మం చేశాడని, ఇలాగా ఆ పదాల యొక్క అర్థాన్ని మార్చి చెప్తూ ఉంటారు. అర్థం అదే వస్తుంది, పదాన్ని మార్చి చెప్తూ ఉంటారు. అంటే సౌమ్యంగా చెప్పడం ఏదైతే ఉందో పంచత్వం చెందారు, స్వర్గస్థుడయ్యారు, కాలధర్మం చెందారు అనేటటువంటి విధంగా సౌమ్యత్వం వచ్చింది. అంటే దాంట్లో కొత్త సౌకుమార్యం, ఒక మృదుత్వం వచ్చింది. అందులో ఒక నెమ్మదితనం, కరుపుదనం లేకుండా పోయింది. దీని తర్వాత మరొక పదం ఏమిటంటే నిండుకున్నాయి.
నిండుకున్నాయి అంటే నిండా ఉన్నాయి అనుకుంటాము. నిండుకున్నాయి అంటే అయిపోయాయి, లేవు అనే అర్థంలో, అంటే లేవు అనేటటువంటిది ఒక వ్యతిరేక భావనలో, ఒక నకారాత్మక అంటే ఒక నెగిటివ్ భావజాలాన్ని సృష్టించేటటువంటి పదంగా, తెలిపేటటువంటి పదంగా భావించి అయిపోయాయి అని చెప్పడం అనేటటువంటిది మనకు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకుండా ఈ అయిపోయాయి, ఇంట్లో బియ్యం అయిపోయాయి అనకూడదు. అది మనకు ఒక సెంటిమెంట్. అలా అనకుండా బియ్యం నిండుకున్నాయి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఆ డబ్బాలో మళ్ళీ బియ్యం పొయ్యి అని చెప్పి మీ నాన్న చెప్తోంది మీ అమ్మ. బియ్యం నిండుకున్నాయి, ఇంట్లో వస్తువులు నిండుకున్నాయి అనేటువంటి మాట సౌమ్యంగా చెప్పేటటువంటి మాట. అయిపోయా ఏమంటారు అని కాదు, అర్థం అదే. కానీ చెప్పేటటువంటి విధానంలో కొంత ఒక మృదుత్వం ఏదైతే ఉందో అది. రెండవది ఇంకో పదం ఏంటంటే పెరిగినవి. పెరగడం అంటే పెరిగిపోవడం అనే. ఈ పెరిగినవి అనేటటువంటి పదం ఎక్కడ వాడతారంటే సాధారణంగా ఈ తెగిపోయింది అనేటటువంటి సందర్భంలో వాడతారు. తెగిపోవడం అనేటటువంటిది అశుభ సూచకంగా తీసుకుంటారు. మెడలో చైను, లేకపోతే ఒక దండ, లేకపోతే మంగళసూత్రం, లేకపోతే నల్ల పూసలు ఆడవాళ్ళ విషయంలో ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారు ఇళ్లలో. ఇవి ఈ పూసల దండ తెగిపోయింది, జరిగినటువంటి పని తెగిపోవడం. అది తెగింది అని చెప్పడం ఒక అశుభ సూచకంగా తీసుకుని పెరిగినవి అని ఒక చక్కని, ఒక మృదువైనటువంటి అర్థం వచ్చేటట్టుగా, అర్థం అదే వచ్చినట్టుగా దీన్ని చెప్తూ ఉంటారు. మరొక మాట ఏంటంటే కొండెక్కింది. కొండెక్కడం అంటే ఒక కొండని ఎక్కడం కాదు. దీపం ఆరిపోయింది. ఏదైనా ఒక దీపం పెట్టాము, దీపం అందులో చవరే అయిపోయింది అనుకోండి, మనం వేసిన నూనె అయిపోయింది అనుకోండి, దీపం వెళ్ళడం ఆగిపోతుంది. అలాగే గాలి గట్టిగా వేస్తుంది అనుకోండి, దీపం పెట్టినప్పుడు, దీపం ఏదో బుడ్డియో ఏదో పెట్టాం, ఆ దీపం ఏమవుతుంది, ఆరిపోతుంది. ఆరిపోయింది అని చెప్పడం కూడా అశుభ సూచకంగా చెప్పి దీపం కొండెక్కింది లేదా దీపం ఘనమైంది అనేటటువంటి మాట మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అది కూడా సౌమ్యత్వంలోనికి ఉదాహరణే. దాని తర్వాత పాకీవాడు. అంటే ఈ పాకీవాడు అనేటటువంటి పదం చాలా గొప్ప పదం వాస్తవానికి. కానీ పాకీవాడు అనేటటువంటి పదాన్ని తక్కువగా వాడతాం. పాకీవాడు అంటాం అంటే తప్పుగా వాడతాం మనం దాన్ని. అలా వాడకూడదు. అంటే మనకి వీధులను శుభ్రం చేసి కాలువలు శుభ్రం చేసేటటువంటి వ్యక్తిని పాకీవాడిగా మనం చెప్తూ ఉంటారు. కానీ అది కాదు దాని అసలు అర్థం. పాక్ అనేటటువంటి పదానికి ఉర్దూ భాషలో పవిత్రమైన అని అర్థం. ఉర్దూలో పాక్ అనేటటువంటి పదానికి, పాక్ అనేటటువంటి ఉర్దూ పదానికి పవిత్రమైన అని అర్థం. పాకిస్తాన్ అది అక్కడి నుంచి పవిత్ర స్థలము అని దాని అసలు అర్థం. కానీ దాని అర్థం కూడా మారిపోయింది. ఇది కూడా ఒక విచిత్రంగానే పాకీవాడు అని ఎందుకంటున్నాం? పాకీవాడు అనేటటువంటిది అసలు దాని అర్థం వేరు. ఏం చేస్తున్నాడు పాకీవాడు అని ఎవరిని అంటున్నాం? కాలువలు శుభ్రం చేసేయడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం, మన మరుగుదొడ్లు శుభ్రం చేయడం. అంటే చెత్తగా ఉన్న వాటిని మంచిగా తయారు చేస్తున్నాడు ఆయన, మంచిగా తయారు చేస్తున్నాడు ఆయన. కానీ ఈ మాట మంచి మాటగా వ్యవహారంలో లేదు. కానీ దీని అర్థం మాత్రం చాలా గొప్ప అర్థం. ఆ ఉర్దూ పదంలోంచి ఇక్కడికి వచ్చినటువంటిది అనే విషయం మనం తెలుసుకోవాలి. దీని తరువాతది సంకేతార్థం. సంకేతము అంటే కోడ్ లాంగ్వేజ్ అంటుంటాం మనం. కోడ్ లాంగ్వేజ్ మనందరికి కూడా ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నప్పుడు మూడో వాడికి తెలియకుండా ఉండడం కోసం ఒక కోడ్ లాంగ్వేజ్ తయారు చేసుకుంటాం మనం. అలాగే సంకేతార్థం, అది ఆ సంకేతాలు కూడా ఎలా ఉంటాయంటే కొన్ని భాషల వాళ్ళు కొన్ని రకాల సంకేతాలు పెట్టుకుంటారు, కొన్ని వర్ణాల వాళ్ళు అంటే బ్రాహ్మణులు మాట్లాడేటువంటి మాట వేరు, ఒక సాధారణమైనటువంటి మిగతా వ్యక్తులు మాట్లాడేటువంటి పదాలు వేరు. ఆ పదాలు వీళ్ళకి అర్థం కాదు,
వీళ్ళ పదాలు వాళ్ళకు కొన్ని అర్థం కాదు. అలాగా కొన్ని కొన్ని ఉన్నాయి. అలా సంకేతంగా పెట్టేటటువంటి అందరికీ సంబంధించినటువంటివి కొన్ని సంకేతపు మాటలను కల్పించుకొని మనం తయారు చేస్తూ ఉంటాం. అట్లాంటి వాటిల్లో నారదుడు అనేటువంటి ఒక పదం ఉంది. నారదుడు అంటే మహానుభావుడే, గొప్ప మహర్షి. నారద మహర్షి మహానుభావుడు. లోకం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క మంచితనాన్ని కోరుకునేటటువంటి మహానుభావుడు. కానీ నారదుడు అనేటువంటి మాట దేనికి ప్రసిద్ధమైపోయింది వేళ అంటే, తగువులు పెట్టేటటువంటి, అక్కడ వాడికి ఇక్కడ వాడికి తగువులు పెట్టేవాడు అనే అర్థంలో వాడు నారదుడుగా అనేస్తారు. తప్పుడు అర్థం, కానీ లోక వ్యవహారంలో అయితే అలా ఉంది. దాని తర్వాత ఒక మహానుభావుడు, ఒక గొప్పవాడు ఉన్నాడు అనుకోండి, ఉత్తముడైనటువంటి వ్యక్తిని ధర్మరాజు అనడం కూడా ఉంది. ఆయనండి ధర్మప్రభు అండి బాబు, ఆయన పేరు ధర్మరాజు కాదు, ఏ సుబ్బారావు వెంకట్రావు ఏదో ఉంటుంది. కానీ ధర్మరాజు అనేటటువంటి ఒక పురాణ పాత్ర గురించి మనందరికీ పరిచయం ఉంది. చాలా గొప్పవాడైన, ధర్మబద్ధంగా జీవించి పరోపకారం కోసం జీవించినటువంటి, అతి సున్నితమైనటువంటి, చక్కని మనస్సు కలిగినటువంటి, చక్కని ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. ఆ భావంతో ఆయన ధర్మరాజుడు బాబు అనేటటువంటి విషయంగా దాన్ని సంకేతార్థంగా దీన్ని వాడతారు. అలాగే చండశాసనుడు అనేటువంటి పేరు, చండశాసనుడు అంటే బాగా ఆయన యముడు. చండశాసనుడు అంటే వాస్తవానికి యముడు అని అర్థం. అంటే పట్టుకుంటే వదలడు, ఆయన అంత గట్టిగా ఉంటుంది ఆయన యొక్క పట్టుదల. కాబట్టి ఆయన వీసిన గీడు దాటడానికి వీల్లేదు, ఆయన అంత నిక్కచ్చిగా అంత పద్ధతిగా ఉంటాడు అనేటువంటి అర్థంలో వాడేటప్పుడు ఈ చండశాసనుడు అనేటువంటి పదం వాడతాం. మరొకటి హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు అంటే ఇది ఒక పురాణ పాత్ర. హరిశ్చంద్రుడు అంటే ఎవరండి? ఆడిన మాట తప్పకుండా, తన జీవితంలో తాను ఏది కోల్పోయినా, తన రాజ్యం కోల్పోయినా, తన భార్యాబిడ్డలను కోల్పోయినా, తాను ఆడిన మాట తప్పకుండా, ఆడిన మాట మీద నిలబడి ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిగా హరిశ్చంద్రుడి కథ మనకి హరిశ్చంద్రుడి యొక్క పాత్రను చెప్తోంది. అలాగే అంత స్థాయిలో కాకపోయినా ఒక ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి ఆశయాలు కలిగి నిజం చెప్తూ ఎక్కడా అసత్యం లేకుండా ఉండేటటువంటి ఈ మహానుభావుల్ని అలా అనాలి. కానీ దానికి వ్యతిరేకంగా దీన్ని మనం వాడుతూ ఉంటాం. మంచివాడికి పెట్టాల్సినటువంటి వాటిని చెడువాడికి వాడు హరిశ్చంద్రుడు బాబు అంటాం. అంటే దానికి వ్యతిరేకంగా చెప్పడం అనేటటువంటి అర్థం కూడా కొన్ని సందర్భాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మాటలో చివరిగా ఇంకా చెప్పవచ్చేది ఏంటంటే, భాష ఎప్పుడూ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు చెందడం ఏదైతే ఉందో దానినే అర్థ విపరిణామము అంటారు. ఎన్ని రకాలుగా మార్పు చెందుతుంది? అర్థము విస్తృతార్థంలో ఉన్నటువంటి పదాలు కాస్త సంకోచింపబడుతున్నాయి, తక్కువ అర్థంలో చెప్పబడుతున్నాయి. కొన్ని పరిమితార్థాలు కలిగినటువంటి పదాలు విస్తృతార్థాన్ని సంతరించుకుంటున్నాయి. అది అర్థ వ్యాకోచం. అర్థ గ్రామ్యత అంటే ఒక మామూలుగా ఉండేటటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పదాలు నీచార్థంలోనికి వ్యవహరింపబడుతున్నాయి. ఆ తరువాత కాస్త మాట్లాడకూడనటువంటి మాటలను కాస్త ఇబ్బంది కలిగించి, భయం కలిగించేటటువంటి మాటలు ఏమైనా, కొంచెం బాధ పెట్టేటటువంటి మాటలు ఏమైనా ఉంటే వాటిని సౌమ్యంగా దాన్ని మార్చి చెప్పేటటువంటి దాన్ని సౌమ్యత అంటారు. ఆ తర్వాత కొన్ని పదాలను విపరీతార్థంలోనూ, కొన్ని పదాలను విపరీతార్థంలో అంటే చెడు అర్థంలోనూ, మంచిగా ఉన్నదాన్ని చెడు అర్థంలోకి మార్చడం, చెడు అర్థంలో ఉన్నటువంటి మంచిగానైనా సరే కొన్ని సింబాలిక్గా మనం మార్చుకునేటటువంటి ఈ కోడ్ లాంగ్వేజ్ అనేటటువంటిది మనకు బాగా అర్థమవుతుంది కదా. అలా చెప్తాను, ఈ సంకేతార్థం అనేటటువంటిది అలా ఏర్పడింది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనకున్నటువంటి సిలబస్లో ఈ స్ఫూర్తి శ్రీ గారు రాసినటువంటి ఈ వ్యాసంలో
మనకి చెప్పినటువంటి ఈ 5 అంశాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉన్న వాటిలో కొంచెం గద్య భాగంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు రేపు చదవబోయే పాఠాల్లో అన్నింటిలోకి కొద్దిగా కష్టమైనటువంటి పాఠం, పదాలవి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మరింత శ్రద్ధగా చదవండి. ఇక్కడితో ఈ పాఠం పూర్తయింది.